ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నానండి. దేవుడిచ్చే ధైర్యం చాలా గొప్పది కాబట్టి ఆ ధైర్యాన్ని మీరు పొందుకుంటూ మీ ప్రయాణాన్ని మీరు కొనసాగిస్తున్నారని ఆశిస్తున్నాను. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనము. ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. ఆమెన్. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని ఈరోజు దేవుడు మనకు అందించి ఉన్నాడంటే, అంటే ఈరోజు దేవుడు ఆయన గొప్పతనాన్ని మనకు వివరిస్తూ ఉన్నాడండి. దానియేలు అన్నిటిని దేవుని యొక్క కార్యాలను చూసిన దానియేలు అంటున్నాడు ఏంటంటే, దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనంలో అంటున్నాడు ఏంటంటే, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. దేవుని యొక్క వాక్యం అనేది ఇక్కడ మనకు సెలవిస్తూ ఉన్నదండి. అవును, దేవుడు చేసే ప్రతి కార్యాలు ఎలా ఉంటాయంటే ఎంతో ఘనమైనవి, ఎంతో గొప్పవి ఉంటాయండి. అంటే దేవుడు ఒకసారి కార్యాలు చేయడం ఆరంభించాడు అనుకోండి, ఆ కార్యాలని మనము చూస్తే మన కళ్ళు అసలు తట్టుకోలేవు. మన ఆలోచనలు, మన ఊహ కందనివి, మన హృదయానికి గోచారము కాలేని కార్యాలు అనేవి, అద్భుతాలు అనేవి మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు అండి. ఒకళ్ళు జరిగించాలన్న ప్రణాళిక మన మీద ఒక ఆయన కనుక ఉంటే ఖచ్చితంగా దాన్ని జరిగిస్తాడు. అది మనం ఎక్కడికి వెళ్ళినా, మనం ఎంత కృంగిపోయినా కానీ సమయం వచ్చినప్పుడు జరిగిస్తూ ఉంటాడండి. అందుకే మనం ఎంత మాత్రమో ఎందుకు ఇప్పుడున్న నీ జీవితం, ఇప్పుడున్న నీ పరిస్థితిని బట్టి నువ్వు ఎంత మాత్రమో కృంగిపోకూడదు. ఏంటి నా జీవితం, దేవుడు గొప్పవాడు కదా, దేవుడు ఆశ్చర్యకరుడు కదా, దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు కదా, నా లైఫ్ ఎందుకు ఇలా ఉండిపోయింది అనే క్వశ్చన్ మీలో చాలాసార్లు రైజ్ అయి ఉండొచ్చండి. కానీ దేవుని యొక్క కృప మన మీద ఉన్నది కాబట్టి, దేవుడు ఎన్నో కార్యాలు చేయగల సమర్థుడు, సర్వశక్తుడై ఉన్నాడు కాబట్టి మీలో ఎంత మాత్రమో సందేహం రావద్దు. ఎందుకంటే దేవుడు చేస్తాడు. దేవుడు నీ మీద ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎందుకంటే తన్ని నమ్మిన ప్రజలను ఎప్పుడు కూడా పైకి లేవనెత్తాలని దేవుడు ఆశిస్తాడు, కానీ ఎప్పుడు దించేయాలని ఎప్పుడు చూడండి. అందుకే అద్భుత కార్యాలు ఆయన మీ జీవితంలో ప్రత్యక్షపరచాలని అనుకుంటాడు, కానీ ఆయన ఒక సమయాన్ని దానికి పెడతా ఉంటాడండి. దానికి ఒక సమయాన్ని అనేది ఉంటుంది. దేవుడు ప్రతిదానికి ఒక టైం అనేది వస్తూ ఉంటుంది కదండి. ప్రతిదానికి సమయం కలదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కదండి. సో ఆ సమయం వచ్చినప్పుడు, దేవుని నిర్ణయ కాలంలో, దేవుని సమయం అందు దేవుడు ఆ కార్యాలను మనం జరిగిస్తాడు. మనం వర్ధిల్లాలన్నా, వాడబడాలన్నా, గర్భఫల విషయంలోనైనా కానీ, కుటుంబ విషయంలోనైనా కానీ, సొంత జీవిత విషయాల్లోనైనా కానీ, ఏ విషయాల్లోనైనా కానీ దేవుడిచ్చే సమయంలో మనం వర్ధిల్లామనుకోండి, ఖచ్చితంగా మనం ఊహలకు అందని అద్భుత కార్యాలు మనం చూడగలుగుతాము. కానీ మనం తొందరపడ్డామనుకోండి, ఇన్ ఫ్యూచర్ మనం చాలా బాధపడాల్సి వస్తుంది, నేను తొందరపడ్డాను అని. అందుకే యెహోవా చేయు అద్భుత కార్యాల కోసం ఓపికతో కనిపెట్టుకోండి. ఆయన ఎప్పుడూ కూడా ఏది చేయలేని వాడు కాదు, కానీ ఆయన ఎప్పుడూ కూడా ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. అద్భుత కార్యాలు చేయడం అనే దానికి సాధ్యమవుతుంది. అట్లాంటి గొప్ప దేవుని మీరు నమ్ముకున్నారు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, ఇప్పుడున్న దుఃఖాన్ని బట్టి మీరు ఎంతకు మించి కలవరపడకండి. ప్రతిదానికి దేవుడు సమయం నిర్ణయించాడు. ఆ సమయం కోసం మీరు ఓపికతో కనిపెట్టుకోండి. దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించి కాపాడునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగునుగాక. చాలా చక్కటి వాగ్దానాన్ని, మమ్మల్ని ధైర్యపరిచే వాగ్దానాన్ని రోజు మాకు అందించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నీవు గొప్పవాడమని మేము విని ఉన్నాము, మీ కార్యాలు కూడా మొదటి నుండి చూస్తూ ఉన్నాము. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తండ్రి, మా జీవితంలో ఎందుకు ఇలా ఉంటున్నాయో అర్థం కాని ప్రశ్నలో తండ్రి మేము ఉంటున్నప్పుడు తండ్రి యేసయ్య, ప్రతిదానికి సమయమును నువ్వు కేటాయించి ఉన్నావని తండ్రి, తగిన సమయంలో మాకు తండ్రి మీ కార్యాలని తండ్రి మా జీవితంలో మీరు రివీల్ చేస్తారని తండ్రి ఈరోజు మాకు మీరు వాగ్దానం చేసినందుకు మీకు వందనాలు ప్రభువా. సమయం కోసం ఓపికతో కనిపెట్టుకునే మనసుని ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటాం ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి బతిలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.